స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 62వ సర్గ. రుచూకిని వద్ద నుండి అతని కుమారుడైన సునసేపుని 1,00,000 గోవులు ఇచ్చి కొనుక్కున్న అంబరీషుడు అతనిని తన రథము మీద ఎక్కించుకొని తీసుకొని పోతున్నాడు. మార్గమధ్యంలో పుష్కర క్షేత్రం చేరుకున్నాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ సునసేపునకు విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సునసేపుడు అక్కడ ఉన్న ఋషులతో తన దురదృష్టం గురించి చెప్పుకొని బాధపడ్డాడు. వారందరూ సునసేపుని విశ్వామిత్రుని వద్దకు తీసుకొని వెళ్ళారు. సునసేపుడు మేనమామ ఒడిలో తలపెట్టుకుని ఏడ్చాడు. ఓ మహర్షి, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, ఇద్దరూ నన్ను వదిలేశారు, బంధువులు లేరు, కాబట్టి నన్ను తమరే రక్షించాలి. నీవు అందరినీ రక్షిస్తావు అని ప్రతీతి. కాబట్టి అంబరీషుని కార్యము నెరవేరేటట్టు, నాకు దీర్ఘాయుష్యు కలిగేటట్టు దీవించండి. మీరే నాకు తండ్రి వంటి వారు. తండ్రి కుమారుణ్ణి రక్షించినట్టు తమరు నన్ను రక్షించండి అని వేడుకొన్నాడు. సునసేపుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో జాలిపడ్డాడు. తన కుమారులను చూచి ఇలా అన్నాడు. కుమారులారా, తండ్రులు పుత్రులను ఏ ఫలాన్ని ఆశించి కంటారో ఆ సమయం వచ్చింది. ఈ బాలుడు తనకు ప్రాణదాయము చేయమని నన్ను వేడుకొనుచున్నాడు. ఇతనికి మీలో ఒకరు ప్రాణదానం చేయండి, అతనికి సాయం చేయండి. మీరు ఎన్నో పుణ్యకార్యములు చేశారు. అంబరీషునికి యజ్ఞపశువుగా వెళ్ళడం కూడా ఒక పుణ్యకార్యమే. అలా చేస్తే మీరు సునసేపునికి ప్రాణదానం చేసిన వారు అవుతారు. అంబరీషునికి యజ్ఞపశువుగా వెళ్ళడం కూడా ఒక పుణ్యకార్యమే. అలా చేస్తే మీరు సునసేపునికి ప్రాణదానం చేసిన వారు అవుతారు. అంబరీషుని యజ్ఞము నిర్విఘ్నముగా సాగుతుంది. దేవతలు సంతోషిస్తారు. నేను సునసేపునికి ఇచ్చిన మాట నిలబడుతుంది అని అన్నాడు. తండ్రి మాటలు విన్న మధుష్యందుడు మొదలగు విశ్వామిత్రుని కుమారులు తండ్రితో ఇలా అన్నారు. తండ్రి, మీరు సునసేపును రక్షించుటకు మమ్మల్ని అంబరీషునికి బలిపశువుగా వెళ్ళమంటున్నారు. అలా చేయడం కుక్క మాంసం తినడంతో సమానం. కాబట్టి మేము ఎవరము వెళ్ళం అని చెప్పారు. కుమారుల మాటలు విన్న విశ్వామిత్రునికి కోపం వచ్చింది. ఏమన్నారు? పరులకు సాయం చేయడం కుక్క మాంసం తినడంతో సమానమా? అయితే మీరు ముష్టిక జాతిలో జన్మించి కుక్క మాంసం తింటూ 1000 సంవత్సరములు భూమి మీద బతకండి. ఇదే నా శాపము అని కుమారులను శపించాడు విశ్వామిత్రుడు. ఇదంతా చూచిన సునసేపునకు దుఃఖం ముంచుకొచ్చింది. విశ్వామిత్రుడు అతనికి ధైర్యం చెప్పాడు. అతనికి రక్ష కట్టాడు. అతనితో ఇలా అన్నాడు. ఓ సునసేప, యజ్ఞం జరిగేటప్పుడు నిన్ను బలి ఇచ్చే నిమిత్తము నీకు ఎర్రని పుష్పమాల వేసి ఉపస్తంభమునకు కడతారు. అప్పుడు నీవు నేను చెప్పే మంత్రములతో అగ్నిదేవుని స్తుతించు, నీకు కార్యసిద్ధి కలుగుతుంది అని అన్నాడు విశ్వామిత్రుడు. సునసేపునకు 2 మంత్రములు ఉపదేశించాడు. ఆ మంత్రములను స్వీకరించిన సునసేపుడు అంబరీషుని వెంట వెళ్ళాడు. అందరూ యజ్ఞవాటికి చేరుకున్నారు. సునసేపునకు ఎర్రటి వస్త్రములు కట్టారు. ఎర్రటి పూలమాలలు వేశారు. ఉపస్తంభములకు కట్టారు. బలిపశువును సిద్ధం చేసినట్టు సిద్ధం చేశారు. అప్పుడు సునసేపుడు ఇంద్రుని, అగ్నిదేవతలను, ఉపేంద్రుని వేదమంత్రములతో స్తుతించాడు. ఆ స్తోత్రములకు దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. సునసేపునకు దీర్ఘాయుష్యు ప్రసాదించాడు. అలాగే అంబరీషునికి ఆ యజ్ఞఫలమును కూడా కలిగేటట్టు వరం ఇచ్చాడు. ఆ ప్రకారంగా సునసేపునికి ప్రాణములు రక్షించబడ్డాయి. తరువాత విశ్వామిత్రుడు 1000 సంవత్సరములు పుష్కర క్షేత్రములో తపస్సు చేశాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 62వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.